హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ చూద్దామండి. కాజు పన్నీర్ రెసిపీ. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి, బటర్ నాన్ ఇలా అన్నిటిలోకి బాగుంటుంది. మనం ఎక్కువగా పార్టీస్లో, ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం ఈ రెసిపీని. సో ఈరోజు మనం చేసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్, ఆనియన్ ప్యూరీ, టమాటా ప్యూరీ, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం కొద్దిగా పన్నీర్ మసాలా అండ్ పన్నీర్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీరా యాడ్ చేశానండి. సో ఇందులో ఇప్పుడు నేను ఏదైతే ఆనియన్ ప్యూరీ చేసి పెట్టుకున్నానో అది మిక్స్ చేసేసుకుంటాను. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మరీ పేస్ట్‌లా చేసేయలేదు నేను. చూసారుగా. సో ఇది మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటాను. పసుపు నేను ఇది ఇంట్లో ఆడిచ్చిందేనండి. సో కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మంచి కలర్‌ని అయితే ఇస్తుంది రెసిపీకి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లోనే. ఇందులో నేను కొద్దిగా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. టమాటా ప్యూరీ ఇంకా ఆనియన్ ప్యూరీ వచ్చేసి నేను పచ్చివే తీసుకున్నానండి. సో అందుకనే ఆయిల్‌లో ఇలా ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు. చాలా బాగుంటుందండి రెసిపీ. ఇప్పుడు ఇందులో నేను ఏదైతే టమాటా ప్యూరీ ఉందో అది యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ చేయడానికి ఇప్పుడు ఇదంతా మసాలా అన్నమాట రెడీ చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు తగినంత కారం యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. పన్నీర్ రెసిపీ అనగానే అమ్మో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారుగా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇందులో ఇప్పుడు నేను కాజు వేసేసుకున్నాను. మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత. మనకి ఎక్కువ కాజు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 50 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఈ మసాలా కాజుకి ఇంకా పన్నీర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలాగే ఫ్రై చేయాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ ఫస్ట్ యాడ్ చేశానండి. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనకి ఎంత, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది బాయిల్ అవుతుంది కదా, మళ్ళీ థిక్ అయిపోతుంది గ్రేవీ. సో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసాక కూడా ఇది మనం కుక్ చేస్తాం కదా, అందుకని వాటర్ మనకు కావాల్సినంత ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులో లాస్ట్గా పన్నీర్ మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక 10 to 15 మినిట్స్ అండి, 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా సో చూసారుగా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది.
సో ఇప్పుడు నేను కొద్దిగా బటర్ యాడ్ చేశానండి. బటర్ యాడ్ చేస్తే ఇంకొంచెం మంచిగా టేస్ట్‌గా ఉంటుందన్నమాట, సాఫ్ట్‌గా. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా లాస్ట్‌లో కొత్తిమీరని వేసేసుకోవాలి. సో అయిపోయిందండి పన్నీర్ కాజు రెసిపీ. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.